హాయ్ హలో నమస్తే. నేను మీ కవిత. ఈరోజు మనము సమయము వర్సెస్ ఇన్వెస్ట్మెంట్ గురించి వాటి యొక్క డౌట్స్ గురించి కూడా పాయింట్స్ వైజ్గా 1 by 1 తెలుసుకుందామండి. ఫస్ట్ వచ్చేసి సమయం. అందులో నెంబర్ 1 పాయింట్, గాడ్ అందరికీ సమానంగా ఇచ్చిండు అంటే అది సమయం మాత్రమే. సామాన్య మానవుడి నుండి ప్రపంచాన్ని దేశాన్ని ఏలే నాయకుడి వరకు అదే సమయం. ఉన్నవారు అని సమయం ఎక్కువగా చూపించదు, లేనివారు అని చెప్పేసి తక్కువగా చూపించదు. అవునా కాదా? ఒక్కసారి మీరే ఆలోచన చేయండి. నెంబర్ 2, ఒక బిచ్చగాడి నుండి ఒక బిలియనీర్ వరకు కూడా అదే సమయం. సో నెంబర్ 3, అలాంటప్పుడు ఈ సమాజంలో కొందరికి మాత్రమే విజయము అయినా డబ్బైనా వెన్నంటే ఉంటుంది ఎందుకు? నెంబర్ 4, వాళ్ళకు ఆ స్థాయి మన సామాన్య మానవులకు ఈ స్థాయి ఏంటి అంటే నెంబర్ 5, వారు రాత్రికి రాత్రే ఆకాశంలో నుండి వస్తున్నారా అంటే నో ఛాన్స్, అలా లేదు. నెంబర్ 6, పోనీ హార్డ్ వర్క్ చేస్తున్నారా అంటే అది కూడా కొంతవరకే. మనకన్నా ఒక 10 రెట్లు ఎక్కువ ఏమన్నా హార్డ్ వర్క్ చేస్తారా అంటే అది కాదు. పోనీ రాత్రింబగలు తిండి తిప్పలు మానేసి పని చేసినంత మాత్రాన కోటీశ్వరులు అవుతారా అంటే అలా ఏం లేదు. నెంబర్ 7, హార్డ్ వర్క్ చేసేవారు కోటీశ్వరులు అవుతారు అనుకుంటే ఫస్ట్ కూలీలు, రైతులు, మన ఉద్యోగస్తులు, డ్రైవర్లు కోటీశ్వరులు కావాలి, కానీ వారు కాలేరు. నెంబర్ 8, ఇది కాదు అది కాదు, మరి ఏది ప్రాబ్లం? మనకి వాళ్ళకి తేడా ఏమిటి అంటే నెంబర్ 9, వాళ్ళ థాట్ ప్రాసెస్ అండి. నిధి నిక్షేపాలన్నీ కూడా థాట్ ప్రాసెస్లోనే ఉన్నాయి అని నేను బలంగా నమ్ముతాను. తెలియనిది తెలుసుకొని ఇన్వెస్ట్ చేస్తారు కేవలం. కొందరికైతే పేరు పక్కన ఎన్నో రకరకాల డిగ్రీలు ఉంటాయి, కానీ వాళ్ళు తెర వెనకే ఉండిపోతారు, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ కూడా చేయరు. మీరే ఆలోచన చేయండి, ఉంటారా లేదా అలాంటి వారు అని కూడా సమాజంలో. నెంబర్ 10, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎందుకు ముందుకు వెళ్ళి ధైర్యంగా పెట్టుబడి పెట్టలేకపోతున్నారు? ఇక్కడ కొంతవరకు ఆలోచన చేయాలండి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ గురించి తెలుసుకుందాం. ఉద్యోగులైనా, వ్యాపారస్తులైనా, వ్యవస్థాపకులైనా ఎవరైనా సరే నెంబర్ 1, ఇప్పుడే పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? నెంబర్ 2, ఒక అడుగు ముందుకు వేశారా? లేకపోతే నెంబర్ 3, పెట్టుబడి పెట్టాలి అనే ధ్యేయంతో తపనతో వెంచర్స్ చూస్తున్నారా? నెంబర్ 4, మోసాలు, డబుల్ రిజిస్ట్రేషన్లు అని భయపడుతున్నారా? అవన్నీ కూడా పటేల్ పట్వారీ వ్యవస్థలో ఉండేవండి, ఇప్పుడు లేవు. నెంబర్ 5, అటు కొనలేక ఇటు తేల్చుకోలేక డ్రాప్ అవ్వలేక ఇబ్బంది పడుతున్నారా? మీకు మీరు ఒక్కసారి అనాలిసిస్ చేసుకోండి. అలానే నెంబర్ 6, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో తెలుసుకోండి ఫస్ట్. నెంబర్ 7, తర్వాత ఎక్కడ ఏమి కొనాలనుకుంటున్నారో, ఇంకా మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారో తెలుసుకోండి. నెంబర్ 8, ఎలాగైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న తర్వాత ఫస్ట్ మీకు తెలియాల్సిన విషయాలను, భయాలను, నష్టాలను తెలుసుకోండి ఫస్ట్. నెంబర్ 9, ఒక మాటలో చెప్పాలి అంటే రియల్ ఎస్టేట్లో ఎన్ని కంప్లైంట్స్ ఉన్నా సాల్వ్ చేయలేని సమస్యలు అయితే కానే కావండి నా దృష్టిలో. నెంబర్ 10, మీ కంటికి కనిపించే డెవలప్మెంట్స్ని చూడండి, సరౌండింగ్స్ని తెలుసుకోండి, తెలుసుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేయండి. అయితే ఇక్కడ నెంబర్ 11, ఒక ఇన్వెస్టర్కి ఉన్న డౌట్స్ ఏమిటి? ఏ డౌట్స్ వల్ల మీరు ఇన్వెస్ట్ చేయకుండా ఉంటున్నారు అంటే కేవలం లెస్ ఆఫ్ నాలెడ్జి, నష్టపోతామనే భయం కూడా అని నేను అనుకుంటున్నానండి, ఇలాంటివి అనేది అని నేను అనుకుంటున్నాను. నెంబర్ 12, మీరు ఎనీ సెక్టార్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది అవేర్నెస్. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమిటి, ఎందుకు లాభాలు వస్తాయి, ఎలా నష్టాలు వస్తాయి అనే విషయాలను తెలుసుకోవాలి. అలా అడిగే క్రమంలో మీ కుటుంబం యొక్క రక్షణ కోసం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జీవితంలో ఒక గజం స్థలం కూడా కొనని వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగితే ఏం చెప్తాడు అండి? ఇన్వెస్ట్మెంట్ గురించి మీరే చెప్పండి. నెంబర్ 14, ఎప్పటికప్పుడు అప్డేట్స్ని తెలుసుకోండి. నెంబర్ 15, ల్యాండ్ అనే కాదండి, వివిధ రకాలుగా ఇన్వెస్ట్ చేసిన వారు కొందరు
కోటీశ్వరులు అవుతూనే ఉన్నారు. నెంబర్ 16, ఎప్పుడైనా మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలి తప్ప ఇన్వెస్ట్ చేయకుండా వెనకడుగు వేయకూడదు అనేది నేను అనుకుంటున్నానండి. నెంబర్ 17, మీకున్న క్వశ్చన్స్ ఒక లిస్ట్ తయారు చేసుకొని అడగండి. అన్నీ తెలుసుకొని మీ కుటుంబానికి ఇన్వెస్ట్ చేయండి. నెంబర్ 18, వెయిట్ చేయాలా అనిపిస్తుంది ఇన్వెస్ట్మెంట్ చేశాక మీకు, బట్ ఇదేంటి అంటే యూనివర్సల్ ట్రూ అండి. వెయిట్ చేయాల్సిందే ఎవరైనా సరే ఎంతో కొంతకాలం. నెంబర్ 19, నిజంగా మీ కుటుంబం గెలవాలి అంటే కుటుంబం ఉన్న ప్రతి ఒక్కరూ అందరూ ఇన్వెస్ట్ చేయాలి అండి. నెంబర్ 20, ఏం తెలుసుకోవాలో అని తెలిస్తే, ఎలా తెలుసుకోవాలో తెలిస్తే చాలు, తెలుసుకోవచ్చండి ఇన్వెస్ట్మెంట్ గురించి. సో ప్రకృతిలో బతకడానికి శ్వాస ఎంత ఇంపార్టెంటో ప్రపంచంలో డబ్బు అంత ఇంపార్టెంట్ కాదా? అవునా? తెలుసుకోండి. థ్యాంక్ యూ.